హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కాలీఫ్లవర్ పకోడీ అయితే తయారు చేసుకుందాం. రెసిపీ అయితే చూసేద్దాం రండి. అయితే చూడండి, రెసిపీ చూసేద్దాం. ముందు అయితే కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం వేడి నీటిలో బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో పురుగులు ఉంటాయి, అది ఇది అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను అది కూడా బాయిల్ చేసేసి పెట్టేసుకున్నాను. ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు, ఒక 2 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలి, అంటే మనకి రుచికి సరిపడినంత. నెక్స్ట్ కారం వేసుకోవాలి, అది కూడా కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకండి. నెక్స్ట్ అయితే మసాలాలు అయితే వేసుకోవాలి. మసాలా అంటే టేస్ట్కి ఇది కంపల్సరీగా ఉండాలి, కంపల్సరీ. అయితే అది మసాలా ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. తర్వాత 1 స్పూను శనగపిండి వేసుకోవాలి. ఓకే, 2 స్పూన్స్ పైన వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఓకే, అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్, కంపల్సరీగా కార్న్ఫ్లోర్ ఉండాలి. 2 స్పూన్స్ శనగపిండి వేసుకుంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఓకేనా, 4 వేసుకుంటే 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఓకే, నేనైతే సరిపోదేమో అనగానే నేను ఇంకో కార్న్ఫ్లోర్ అయితే ఇంకోటి వేసుకుంటున్నాను. శనగపిండి కూడా ఇంకో స్పూన్ అయితే వేసుకుంటున్నాను, ఇంకో 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఓకేనా, 4 అయితే శనగపిండి వేసుకున్నాను, 2 అయితే కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కలర్ కోసం కలర్ అయితే వేసుకోవాలి, అది కూడా కొంచెం వేసుకోండి. ఓకేనా, మొత్తం ప్రాసెస్ అయితే ఇవి వేసుకున్నాం కదా మసాలా, ఇవన్నీ ఏం చేయాలంటే మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, మిక్సింగ్ చేసేస్తున్నాం. చూడండి, మిక్స్ చేశాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. దీంతో ఇలా అయితే అవుతుంది కదా, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మరీ నీరులా ఉండకూడదు. ఓకేనా, అంటే మనకి పకోడీ ఎలా అయితే వస్తుందో అలా ఉండాలి. అది కూడా చూపిస్తాను, మొత్తం మిక్స్ చేశాక చూపిస్తాను. ఒకసారి చూడండి. చూసారా, ఇలా అయితే కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఎందుకంటే వాటికి ఏంటంటారు, పట్టాలి. బాగా మిక్స్ చేసుకుంటే మసాలా అంతా దానికి పడుతుంది అనమాట. పడితే టేస్ట్ అయితే వస్తుంది. ఇలా ఇలా రావాలి కలుపుకుంటే. ఓకేనా, తర్వాత ప్రాసెస్ అయితే అయిపోయింది, కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఎలా వేయాలా చూపిస్తాను, వెయిట్ చేయండి. దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకేనా, స్టవ్ అయితే ఆన్ చేసేసాను. పెనం అయితే పెట్టుకోవాలి. ఓకే, పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ అయితే వేసేసాను. ఓకేనా, ఈ ఆయిల్ మరుగుతుంది. మరిగిన తర్వాత చూద్దాం. మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేయండి, చేస్తే ఇలాంటి వంటలు ఎన్నో వెరైటీ వంటలన్నీ చూపిస్తాం. అలాగే నాది కామెడీస్ కూడా ఉంటాయి, హ్యాండ్ డ్యాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇంకా అందులో కుకింగ్ కూడా కొత్త రెసిపీ ఉంది, చూడండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, చూస్తే నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఏ వీడియో అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు తెలియాలి అంటే, అర్థం అవ్వాలి అంటే జరపకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది. అంటే ఇందులో మాకు వచ్చింది ఏమీ లేదు, అంటే జరుపుతూ ఉంటే తర్వాత లాస్ట్లో సరిగ్గా రాకపోతే యూట్యూబ్లోని చేసినవి అన్నీ కరెక్ట్గా రావట్లేదు అనే ఆప్షన్ అయితే చెప్తున్నారు. అలా ఏముండదు, మనం జరపడం వల్లే ఏదనేది తెలియదు. ఓకేనా, జరపకుండా ఏ వీడియో అయినా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఏ ఫేక్ అనేది ఏమీ ఉండదు, ఇది రియల్గా చేసినవే. ఓకేనా, ఆయిల్ అయితే వేడైతే అయిపోయింది. ఇప్పుడైతే వేసేస్తున్నా. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి. ట్రై చేసి నాకు
మీరు ట్రై చేసిన తర్వాత నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి వంటలు కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? తప్పకుండా మీరు కామెంట్ చేసిన వంటలు అయితే కంపల్సరీగా చేస్తాను, ట్రై చేస్తాను కూడా. ఓకేనా? మీకు చేసి చూపిస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే నేను చేయగలను. మీరు ఒక లైక్ కొడితే వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది, అంతే తప్ప ఇందులో ఏమీ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేంటి అక్క పకోడియే రెడీ చేసేసింది, కానీ దాంట్లో వేసే మసాలా మాత్రం చెప్పలేదు అని ఆలోచిస్తున్నారా? ఏంటో ఈ అక్క ఏంటో అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు, చెప్తా వినండి. జీలకర్ర అండ్ ధనియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీగా వేసుకోండి. అది లేకపోయినా సరే తెప్పించుకొని మరీ వేసుకోండి. మీ ఇంట్లో ఉన్నా సరే పొడును చేసుకొని వేసుకోండి. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా ఎలా వచ్చిందో? కలర్ బాగుంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.